హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డివి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసేది పచ్చడి. ఏం పచ్చడి అని ఆలోచిస్తున్నారా? టట్టడాయ్! చూసారా ఫ్రెండ్స్, టొమాటో. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ టొమాటో పచ్చడిలోకి మనం ఫస్ట్గా తాలింపు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మా అమ్మ వచ్చి దీనిలో తాలింపు వేస్తుంది ఫ్రెండ్స్. తాలింపులో ఆయిల్ కాగుతూ ఉండగా వెల్లుల్లిపాయని కొంచెం కచ్చాబిచ్చాగా దంచి వేయాలి ఫ్రెండ్స్. దంచుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఫస్ట్గా వేయాల్సింది శనగపప్పు, పచ్చి శనగపప్పు ఫ్రెండ్స్. ఓకేనా? చక్కగా ఇవి చూసారా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వేడివేడిగా దంచుకున్న వెల్లుల్లి పాయలు చూసారుగా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఎండుమిర్చి ఫ్రెండ్స్. ఇదంతా చక్కగా మగ్గాలి ఫ్రెండ్స్. మా అమ్మ నేను వచ్చే గ్యాప్లో కరివేపాకు కూడా వేసేసింది ఫ్రెండ్స్. వేస్తున్నారు ఇప్పుడు. అదిగోండి, చక్కగా కరివేపాకుని కడిగి ఎండలో ఆరబెట్టుకుంటే అవి బబుల్స్ వచ్చింది మన మీద పడకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చూపించమా, వేసేస్తున్నాం హడావిడిగా, జీలకర్ర ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఇదా ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా. ఇవన్నీ యాగలు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇట్లా ఈ తాలింపు అంతా అయిపోయాక ఇది చల్లారాలి. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇంకో వీడియో చెప్పాను కదా పండు మిర్చికి, దానికి ఇదిగోండి, దానికోసం రెడీ చేసిన తాలింపు ఫ్రెండ్స్. చూసారా, బాగుంది కదా. నెక్స్ట్ టమాటో చట్నీకి. ఈరోజు మా ఇంట్లో పచ్చళ్ళ పండుగ ఫ్రెండ్స్. ఇంకా ఇది కూడా వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా టమాటోస్ని మనం చక్కగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకోవాలి, అన్ని టమాటోస్ని ఇట్లా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అన్ని టమాటోస్ని మనం కొంచెం కొంచెంగా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో వేసి బాగా మగ్గపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో పీసెస్ అన్నీ మిక్సీ అనకలదే. ఫ్రెండ్స్, చక్కగా ఆయిల్లో వేయాలి ఇట్లా ఫ్రెండ్స్. ఈలోపు మనం టమాటో పచ్చడిలోకి మనం తాలింపు పట్టాం కదా ఫ్రెండ్స్, దానిలోకి పచ్చి వాసన రాకుండా కొంచెం ముందుగానే ఇలా పచ్చి కారాన్ని వేస్తున్నాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. సరిపడినంత వేసుకొని, టొమాటోస్ అయితే 2 కిలోస్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా పచ్చి కారాన్ని తాలింపులో వేసి, టొమాటోస్లో వేయకుండా ఇంకా చక్కగా సరిపడినంతగా వేసుకుని గోరువెచ్చకున్న నూనెలోని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మన టొమాటోస్ మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. దీనిలోనే అమ్మ ఇందాక పట్టిన మెంతులు ఆవాల పొడి వేసి కలిపేశారు ఇప్పుడే జస్ట్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఉప్పు, చింతపండు. ఇప్పుడు ఆ మగ్గుతున్న టమాటాస్లో చక్కగా చింతపండు కొంచెం తుంచాలి. ఎందుకంటే చింతపండు కూడా ఉడకాలి కదా ఫ్రెండ్స్. దీన్ని మనం మిక్సీ పట్టము, అందుకే చింతపండు ఈ టైంలోనే వేసేసుకోవాలి. చక్కగా మగ్గుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉప్పు వేస్తే ఆ దగ్గర అరగంట వరకు మగ్గుతుందేమో ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఆ ఉప్పులో నుంచి వచ్చే వాటర్, టొమాటోస్ మగ్గుతున్నప్పుడు వచ్చే వాటర్ దగ్గర మనం స్టవ్ని సిమ్లో కాదు కదా, హైలో పెట్టిన అరగంట వరకు ఈజీగా మగ్గుద్ది ఫ్రెండ్స్ టొమాటో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నీట్గా చక్కగా మగ్గబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టొమాటోస్ ఉంది అక్కడ ఎన్ని వేసామో. చక్కగా దీనిలో చింతపండు, ఉప్పు చూసారు కదా, చక్కగా వేసి ఆయిల్లో మగ్గ పెడితే అది ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఇంకా దగ్గరికి వచ్చేసినాక, చల్లారినాక మనం తాలింపు కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బబుల్స్గా ఇంకా దగ్గరికి వచ్చేయాలి. ఇది
ఇప్పుడు మనం బాగా చల్లారిన తర్వాత ఆ టొమాటో పేస్ట్ని ఈ తాలింపులోకి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, తాలింపు మొత్తం ఆ టొమాటో పేస్ట్లో వేసేస్తున్నాము. చక్కగా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అప్పుడే ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో. చక్కగా ఆ తాలింపు అంతా ఈ టొమాటో పేస్ట్కి, మనం ఉడకపెట్టి మగ్గపెట్టుకున్న పేస్ట్లోకి మొత్తం రెండు ఒకటిగా కలిసిపోయేదాకా కలుపుకుందాం ఫ్రెండ్స్. చక్కగా చూస్తున్నారు కదా, చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారా, చక్కగా టొమాటో చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, చక్కగా ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. ఒకసారి తీయమా గరిటెకి. ఫ్రెండ్స్ ఇట్లా ఒక మంచి ప్లాస్టిక్ దానిలో ఫ్రెండ్స్, ఇంత క్వాంటిటీ కదా, చక్కగా ఇది మార్నింగే మేము ఎండగా ఉన్నప్పుడే కడిగి ఎండలో ఆరబెట్టేసి ఇప్పుడు క్లాత్ పెట్టి తుడిచేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చట్నీ అంతా దానిలోకి షిఫ్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా, కలర్ఫుల్. వావ్, చూడండి ఎంత బాగుందో చూడండి. ఇలా ఫ్రెండ్స్ మొత్తం పచ్చడిని చక్కగా ఈ బాక్స్లోకి షిఫ్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇది ఎన్ని కిలో టొమాటోస్ ఉంటాయో గెస్ చేయగలరా ఫ్రెండ్స్? ఇప్పుడు చూస్తున్నారు కదా, అదేమో మా ఇంట్లోకి, ఇదేమో ఒక గెస్ట్ కోసం ఫ్రెండ్స్. ఇప్పుడే తీసేస్తుంది మా అమ్మ. చూసారు ఎంత మంచిదో. ఇది ఒక గెస్ట్ కోసం, ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు మాకు, మా అమ్మ వాళ్ళకి, నాకు కాదు, వాళ్ళ కోసం. అది నీవే ఫ్రెండ్స్ చూసారా, నా కోసం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ లాస్ట్లో ఈ అన్నం చేసారా, దీన్ని కలుపుకొని ముద్దలు తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా, అమృతం అమోఘం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మన టమాటో పచ్చడి ఎంత కలర్ఫుల్గా అయిందో. ఇలాగే మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.